మనందరం కూడా ప్రార్థన చేసుకుని వాక్యం కొరకు ప్రభు వైపుగా మనం చూద్దాం. హల్లెలూయా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిన్నువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిన్నువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. అందరూ చప్పట్లు కొడుతూ, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. ఈ ఊపిరి నీవేనయ్యా, నీవిచ్చిన దానం నాకు ఆశ నీవేనయ్యా, ఆ జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకు ఆశ నీవేనయ్యా, ఆ జీవితమంతా నీకో. నిన్ను నే మరతునా ప్రభు, నిన్ను నే విడువను ప్రభు, నిన్ను నే మరువను ప్రభు, నిన్ను నే విడువను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. ప్రభువా, మీ కృప లేకపోయింటే మేము ఈ 6 నెలల మొదటి రోజు చూసుండే వాళ్ళు కాదు నాయన. గత 5 నెలలు నాయన నన్ను, భార్య, పిల్లల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యను, ఇవ్వబడిన విశ్వాసుల కుటుంబాలని నీదు కృపచేత ఆవరించి కాపాడినందులకు వందనాలు. ఈ 6వ నెల మొదటి రోజున ఈ పునరుద్ధాన దినమందు నిన్ను మనసారా ఆరాధించుటకు, ఘనపరచుటకు మీరు చేసినటువంటి గొప్ప కార్యములకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో కూడా మాట్లాడమని, మా హృదయాలను తెరవమని, మా మనోనేత్రాలను వెలిగించమని, మాకు అవసరమైన కావలసిన మాటల్ని మాకు బోధించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. పక్కలో ఉండేవారిని చేతులు పట్టుకొని, ప్రభు మంచివారు, ఆయన కృప నిరంతరములు ఉండును. గట్టిగా చెప్పండి, ఆయన కృప నిరంతరములు ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం లోపలికి మనం వెళ్ళబోతుంటున్నాము. ఫ్రాన్స్ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు వోల్టైర్. ఫ్రాన్స్ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు వోల్టైర్. ఆ వ్యక్తి నాస్తికుడు, రైటర్, బుక్ రైటర్, అంటే చాలా పుస్తకాలు రాసేవాడు. అదే హాబీ, అదే పని చేసేవాడు. అయితే ఆ పుస్తకాలు రాస్తున్నటువంటి అతను నాస్తికుడు కాబట్టి దేవుడే లేదు అని జీవించేవాడు. అయితే ఇతడు రాసే ప్రతి పుస్తకం కూడా ఎవరికి వ్యతిరేకంగా రాస్తాడు అంటే దేవునికి వ్యతిరేకంగా రాస్తాడు. అంటే అతని మైండ్లో ఏముంది, దేవుడు లేడు అని ఆలోచన కలిగి ఉన్నాడు. అలాగా దేవుడు లేడు అనేది అతడు కలిగి ఉండేదానిని ప్రపంచంలో ఉండే అందరి లోపలికి తీసుకుని వెళ్ళాలి. దేవుడు లేదు అనే నినాదాన్ని తీసుకెళ్ళాలి. కానీ ఈ క్రైస్తవులు బైబిల్ ప్రాముఖ్యం అంటారు, యేసు ప్రభుయే దేవుడు అంటారు అని చెప్పేసి అతడు ఆలోచన కలిగి ఏం చేశాడు, యేసు ప్రభుకి విరోధముగాను, యేసు ప్రభు యొక్క బైబిల్కి విరోధముగాను చాలా పుస్తకాలు రచించాడు. 1-2 కాదు, చాలా పుస్తకాలు, వేల పుస్తకాలు రచించాడంట.
అయితే రచించినటువంటి అతను సైలెంట్గా ఆపోజిట్గా రచించి గమ్మున లేకుండా ఒక పుస్తకాన్ని ఇలా రచించాడంట. బైబిలే లేకుండా అంతరించిపోతుంది, నేను మరణించిన తర్వాత 100 సంవత్సరాలకి నేను రచించిన పుస్తకాలే ప్రపంచంలో అందరి చేతిలో ఉంటుంది, బైబిల్ అనే ఒక గ్రంథమే ఉండదు, నశించిపోతుందని అతడు రాసి శపథం చేశాడంట. అయితే వినండి ప్రియ సహోదరి సహోదరులారా, అలాగా రాసినటువంటి అతడు 1778 సంవత్సరంలో ఆ రైటర్ చనిపోయాడు. అయితే అతడు చనిపోయిన తర్వాత 100 సంవత్సరాలకి అంతరించిపోతుంది బైబిల్ అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మాటలు గమనించండి. 100 సంవత్సరాల వరకు పోనక్కర్లేదు, కేవలం 25 సంవత్సరాలు అయింది అతడు చనిపోయిన తర్వాత. చనిపోయి 25 సంవత్సరాలకే ఆ బైబిల్ అంటే ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది అతనికి, ఒక పెద్ద ఇల్లు ఉన్నది అతనికి. ఇదన్నిటిని కూడా జెనీవా బైబిల్ సొసైటీ వారు 25 సంవత్సరాలకే ఆ ప్రింటింగ్ ప్రెస్ని కొనేశారు, అతని ఇంటిని కొనేశారు. ఎక్కడైతే బైబిల్కి వ్యతిరేకంగా రైటింగ్స్ రాశాడో, ఎక్కడైతే 100 సంవత్సరాల్లో బైబిలే లేకుండా పోతుందని రాశాడో, అదే ప్రింటింగ్ ప్రెస్లో వందల వేల లక్షల బైబిళ్ళు ముద్రించబడింది. యేసు గొప్పవాడు, యేసు గ్రంథం గొప్పదని చాటింపబడినది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అతడు రాసింది బైబిల్కి వ్యతిరేకంగా, బైబిలే లేకుండా పోతుందని చెప్పాడు. ఇంకొకటి చెప్పాలంటే, ఈరోజు బైబిల్ చదవబడుతున్నంతగా మరి ఏ పుస్తకాలు లోకంలో చదవబడలేదు. బైబిల్ చదవబడుతున్నంతగా, బైబిల్ అమ్మబడుతున్నంతగా, బైబిల్ ప్రింటింగ్ అవుతున్నంతగా, బైబిల్ ప్రాచుర్యంలో ఉన్నంతగా, బైబిల్ ట్రాన్స్లేషన్స్ ఉన్నంతగా ప్రపంచంలో ఏ బుక్ కూడా ఈ బైబిల్ ముందర నిలబడి గెలిచిన దాఖలు లేవు. చక్రవర్తులు, రాజులు, నియంతలు, ఎంతోమంది నాస్తికులు, అనేక ఐశ్వర్యవంతులు, వ్యాపారవేత్తలు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు బైబిల్కి వ్యతిరేకంగా చేసిన నినాదాలు, రైటింగ్స్, ప్రింటింగ్ ప్రెస్లు నామరూపము లేకుండా పోయినాయి. బైబిల్ ప్రాచుర్యం పెరుగుతూనే ఉన్నది. బైబిల్ మీద ఎంతగా పడి ఏడ్చుకుని కొట్టుకుంటున్నారో అంతగా బైబిల్ ప్రవహిస్తుందే వాటర్ వలె. బైబిల్ మాటలు ప్రపంచమంతటా వ్యాపిస్తూ ఉన్నది. ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు మన దేవుడు చూడండి. ఆమెను చెప్పాలి గట్టిగా. మన దగ్గర కలిగి ఉన్న బైబిల్కు అంత ప్రాముఖ్యత ఉన్నది. నా ప్రియ సంగమా, అది గుర్తుపెట్టుకొని అనుదినం బైబిల్ పఠనం చేయండి, అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు దేవుని వాక్యం లోపలికి వెళదాం, దేవుని మాటలను మనం విందాం. దేవుడు మనతో కూడా మాట్లాడునుగాక. గత వారం ఏ వాక్యం విన్నాం మనం? గత వారం అయిపోయింది పాస్టర్ గారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చెప్పండి, మనం ఎవరై ఉన్నాం? లోకమునకు వెలుగై ఉన్నాం. కాబట్టి మీరు వెలుతురు ఇవ్వాలంటే ఏమవ్వాలని విన్నాం? అచ్చు దంచి తీయబడిన ఒలివ నూనె వలె మీరు మార్చబడాలి. నూనె ఎంత ప్యూర్ అయితే అంత వెలిగిస్తుందో, మన జీవితాలు ప్యూర్ అయితే మనం కూడా వెలిగిస్తాం అని గత వారం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ వారము మరొక అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ వారము క్రైస్తవ సంఘం అంటే ప్రభు అయిన యేసు రక్తములో కడగబడిన కొనబడిన విశ్వాసులు ఎలాగున జీవించాలి. ఈ లోకంలో చీకటితో నింపబడిన లోకంలో, మాయతో నింపబడిన లోకంలో, మోసంతో నింపబడిన లోకంలో వేరు చేయబడిన వారముగా
ప్రత్యేకించబడిన వారముగా, వాటిని విడిచిపెట్టి బయటికి వచ్చిన వారముగా ఉన్న మనం ఎలాగా నడుచుకోవాలి అనేది మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో నుండి, ఇది గత వారంలో మొదటి ఆరాధన వారికి మాట్లాడాను, మీకు వేరే ప్రసంగం చేశాను. హల్లెలూయా చెప్తారా? అయితే ఈ వారం వారికి లాస్ట్ వీక్ చేసిన ప్రసంగాన్ని మార్నింగ్ చేశాను. ఇప్పుడు లాస్ట్ వీక్ చేసిన మీకు చేసిన ప్రసంగాన్ని వాళ్ళకి చేయడం, వాళ్ళకి చేసింది మీకు చేయడం ఇలా జరుగుతూ ఉంది. చదవండి ఎఫెసియన్ చాప్టర్ 4 verse 17 and 18. ఈ 2 వచనాలు మొదటి అంశముగా ఉన్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు పౌలు గారు ఎఫెసియ సంఘానికి ఈ యొక్క లేఖ రాసేటప్పుడు సంఘము ఎలా నడవకూడదు, ఎలా నడవాలి అనేది వివరంగా వివరించాడు. 17 వచనంలో ఏం చెప్పాడు? అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను అన్నాడు. ఇప్పుడు మనం ఎవరై ఉన్నామో? దేవుని సంఘమై ఉన్నామో. మనం ఎవరై ఉన్నామో? దేవుని కుటుంబమై ఉన్నామో. మనం ఎవరై ఉన్నామో? దేవుని బిడ్డలుగా మార్చబడ్డాము. యేసు రక్తంలో కొనబడ్డాము. యేసు రక్తంలో కడగబడ్డాము. ఆయనను ధరించుకున్న వారము, ఆయనను ప్రకటిస్తున్న వారము, ఆయనను పాడుతున్న వారము. అంటే ఆల్రెడీ ఎక్కడ ఉంటిమి? అన్యజనులుగా ఉంటిమి. అందుకే ఇక మీదట అని రాస్తుంటున్నాడు. మీరు అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట ఏం చేయకూడదు? నడుచుకొనకూడదు. హల్లెలూయా చెప్పాలి. అన్యజనులు ఎలా నడుచుకుంటున్నారు? 18వ వచనంలో చెబుతున్నాడు. అన్యజనులు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఎలాంటి హృదయం కలిగిన వాళ్ళు, వాళ్ళు ఎలాగ బతుకుతూ ఉంటారు అన్యజనులు అనేది 18వ వచనంలో వివరిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, అన్యజనుల వల్ల ఎందుకు నడవకూడదని. అసలు అన్యజనులు అనేది వాళ్ళు ఎవరని ఆ 18వ వచనంలో పౌలు గారు నడవకూడదు అని చెప్పి ఆ అన్యజనులు ఎలా నడుచుకుంటున్నారో చెబుతున్నాడు. అది క్రైస్తవులమైన మనము దానిని గుర్తించి ఎరిగి వాటికి దూరంగా ఉండాలని ప్రభువారు పౌలు ద్వారా ఆ సంఘానికి బోధిస్తున్నట్లు ఈరోజు జేబిఎం పరిచర్లో సంఘానికి బోధిస్తున్నాడు. 18వ వచనంలో చూడండి, అన్యజనులు ఎలాంటి వారుగా ఉంటున్నారంట? అంధకారమైన మనసు గలవారై. మొట్టమొదటి పాయింట్, వారి మనస్సు ఎలా ఉంటుందంట? అంధకారంగా ఉంటుంది. ఇప్పుడు వారు చెప్పింది నువ్వు చేస్తే, వారు చెప్పింది నువ్వు నడిస్తే నువ్వు కూడా అంధకారాన్ని అనుసరిస్తున్నావు అని అర్థం. వాళ్ళ మనసు ఎట్లుంటుంది చెప్పాలి గట్టిగా? అంధకారమైన మనసు. ఇప్పుడు నీ మనసు ఎలా మారింది? వెలుగు సంబంధమైన మనసుగా మారింది. ఇప్పుడు వెలుగు సంబంధమైన మనసుగా మారిన మీరు అంధకార సంబంధులైన వారి మనసును ఏం చేయకూడదు? పోలి నడవకూడదు. అందుకే చెప్తున్నాడు, అన్యజనులు నడుచుకునేటట్లు నడవద్దు. అన్యజనుల మనసు ఎలాంటిది? అంధకారమైన మనసు. నెంబర్ 1. నెంబర్ 2, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత. వారిలో రెండవది ఏముందంట? అజ్ఞానము. చెప్పండి, అజ్ఞానము. జ్ఞానులు కాదు వారు, అజ్ఞానులు. ఎందుకనంటే వారికి దేవుని గూర్చిన జ్ఞానము వారికి లేదు, సత్యమును గూర్చిన జ్ఞానం వారికి లేదు. హల్లెలూయా.
ఈ జ్ఞానం లేదు కాబట్టే కనబడుతుండేవన్నీ దేవుడని మొక్కేస్తుంటారు వాళ్ళు. ఈ జ్ఞానం లేదు కాబట్టే వారు చూస్తుండే వాటన్నిటికీ సాష్టాంగ పడుతున్నారు వాళ్ళు. ఈ జ్ఞానం వారికి లేదు కాబట్టే వారు దేవుడని ఆచరించేస్తున్నారు వాళ్ళు. అన్యజనులు కనబడేవన్నీ గాలిని వదలరు, నీళ్ళని వదలరు, సూర్యుని వదలరు, చంద్రుని వదలరు, ఇంకా ఏది కూడా వదిలిపెట్టరు. అన్నిటిలో దేవుడు ఉన్నాడన్న భ్రమ కలిగిన వారు అజ్ఞానులు అన్నమాట. అప్పుడు అన్యజనులు, ఒకప్పుడు నువ్వు కూడా అలాంటి భ్రమలో ఉన్నావు, నువ్వు కూడా అలాంటి భక్తి చేసిన వాడువే కాబట్టి అప్పుడు నువ్వు కూడా అజ్ఞానివే, అప్పుడు నువ్వు కూడా అన్యజనుడివే. దాంట్లో నుండి వేరుపరచబడ్డాం మనం ఈరోజు, దాంట్లో నుండి బయటకు వచ్చేసాం ఈరోజు. ఆ మనస్తత్వము మార్చేసినాడు యేసయ్య. మార్చేసిన తర్వాత నిజ దేవుని బిడ్డలు అయిపోయిన తర్వాత, సత్యం ఏదో తెలుసుకున్న తర్వాత, సత్య మార్గం ఏదో తెలుసుకున్న తర్వాత మళ్ళీ అజ్ఞానుల వలె మనం ఫాలో కాకూడదు. అల్లెలు చెప్పాలి. నెంబర్ 1, అన్యజనుల పరిస్థితి ఏమిరా అంటే వాళ్ళ మనస్సు అంట ఏమంట అంధకారము. రెండవది వారి హృదయం అంట కఠినపరచబడిన వారు ఏమైనారంటమ్మా అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడి ఉన్నారు. దేవుని యొక్క జీవములో నుండి వారు వేరుపరచబడి ఉన్నారు. మనము ఎలా వేరుపరచబడ్డాం? చీకటిలో నుండి వెలుగులోకి వేరుపరచబడ్డాం. పరిశుద్ధతలో నుండి అపవిత్రతలో నుండి పరిశుద్ధతలోకి వేరుపరచబడ్డాం కదండి. పాపిష్టి జీవితం నుండి పవిత్ర జీవితంలోకి వేరుపరచబడ్డాం. అసత్యంలో నుండి సత్యంలోకి వేరుపరచబడ్డాం కదండి. మనం వేరుపరచబడ్డాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాం, కానీ వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినారంట. వాళ్ళు సత్యమును వదిలి అసత్యానికి, జీవాన్ని వదిలి నిర్జీవానికి వెళ్ళిపోయారంట వాళ్ళు. ఇప్పుడు నువ్వు అన్యజనులు ఫాలో అయితే వాడు నీ మామ కావచ్చు, నీ అత్త కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ బంధువులు కావచ్చు, వారు అజ్ఞాన సంబంధమైన మార్గములో మీరు వారిని పోలి నడుచుకోకూడదు అని ఖండితంగా ఎఫెసీ సంఘానికి దేవుడు బోధిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైపోయింది ఇప్పుడు ఆ అన్యజనులు అంటే ఎవరో, వారి మనస్సు అంధకారంగా ఉండేవాళ్ళు మనస్సు. రెండవది అన్యజనులు ఎవరో, వారు అజ్ఞానులు. అన్యజనులు ఎవరో, వారు జీవములో నుండి వేరుపరచబడిన వారు, క్రీస్తు జీవములో నుండి వెళ్ళిపోయిన వారు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత నాలుగవది వారు ఏం చేయబడ్డారంట? తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. హల్లెలూయా చెప్పాలమ్మా, అందరూ హల్లెలూయా చెప్పండి. అన్యజనులను పోలి ఎందుకు నడవకూడదు అనంటే వాళ్ళు నడిచే మార్గము సరి అయినది కాదు కాబట్టి. హల్లెలూయా. మీ తలలు పైకెత్తుకొని చూడండి. హల్లెలూయా. అన్యజనుల ఫ్రెండ్స్ మీకు ఉండొచ్చు, అన్యజనుల రిలేటివ్స్ మీకు ఉండొచ్చు. గమనించండి, వాళ్ళు వలె వారిని వెంబడించవద్దు. ఆమేన్. అట్లాగని రిలేషన్ బ్రోక్ చేసుకోమని బైబిల్ చెప్పలేదు. వాళ్ళ రిలేషన్ బంధుత్వాన్ని వదులుకోమని బైబిల్ చెప్పలేదు. ఎక్కడగా వైరుధ్యాన్ని కలిగించదు బైబిల్. ఒక గాడ్ విషయంలో మాత్రము సత్యం వైపు ఉండాలని చెప్తుంది అంతే. హల్లెలూయా. ఈ గాడ్ విషయంలో వారు అంధకార మనసు కలిగి ఉన్నారు. ఈ గాడ్ విషయంలో వాళ్ళు నిజదేవుని వదిలేసినారు, సత్య మార్గాన్ని వదిలేసినారు. వారి వేలో నడుచుకుంటూ వెళ్తున్నారు అజ్ఞానం చేత. ఆ అజ్ఞానులను నేనేం చేయాలి? జ్ఞానులుగా మార్చాలి తప్ప వాళ్ళ వలె నడుచుకుంటూ నువ్వు కూడా అజ్ఞాని కాకూడదు అని చెబుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిది అన్యజనుల వలె సంఘము నడవకూడదు. చెప్పండి, అన్యజనుల వలె సంఘము నడవకూడదు. ఎవరు సంఘము? నేనే ఆయన సంఘము. చెప్పండి, నేనే ఆయన సంఘము. నాలో ఆయన ఉన్నాడు, నాలో ఆయన ఆత్మ ఉన్నది, నాలో ఆయన అభిషేకం ఉన్నది, నాలో ఆయన వరాలు ఉన్నాయి, నాలో ఆయన ఉన్నాడు, నాలో ఆయన వాక్యం ఉన్నది. నేను జీవము గల దేవుని ఆలయమై ఉన్నాను. ఎంతమంది చెప్పగలరు? మీ గుండె మీద చేతులు పెట్టుకొని, నేను జీవము కలిగిన
దేవుని ఆలయమై ఉన్నాను. చెప్పండి, నేను జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎవరు? జీవము గల దేవునికి ఆలయమై ఉన్నావు. హల్లెలూయా చెప్తారా? ఈ జీవం గల దేవుని ఆలయంలో ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. ఆ ఏ దేవుడు? జీవము గల దేవుడు. హల్లెలూయా చెప్తారా? లోకములో ఉండేవికి ఏమి లేవు? జీవము లేవు. హల్లెలూయా చెప్తారా? లోకములో ఉండే వీటికి ఏమి లేవు? జీవము లేవు. జీవము కలిగిన ఒకే ఒక దైవము, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అన్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడు? సజీవుడవై ఉన్నాడు. ఆయన మరణించింది వాస్తవం మన కోసం, తిరిగి లేచింది వాస్తవం. తిరిగి లేచిన ఆయన ఇప్పటికీ చావకుండా సజీవుడనై ఉన్నాడు. ఎవరు దేవుడు? సజీవుడైన వాడే దేవుడు. ఎవరు దేవుడు? సర్వాన్ని నడిపించగలిగిన వాడే దేవుడు. ఆ దేవుణ్ణి విడచి జీవము లేని వాటిని వెంబడించేది అజ్ఞానం, మూర్ఖత్వం. అలాంటి వారిని అన్యజనులు అంటారు. అలాంటి అన్యజనులను మనం ఏం చేయకూడదు? చెప్పండి అందరూ. నడవకూడదు. చేయి పట్టుకొని చెప్పండి, అన్యజనులను పోలి నడవము. అన్యజనులను పోలి నడవము. ఇంకా అయిపోలేదు. అన్యజనుల్లో ఉండే ఇంకో క్వాలిటీ కూడా ఉంది, అది చదవదాం. ఇప్పుడు ఎన్ని క్వాలిటీ చదివాం? ఒకటి, అంధకారమైన మనసు ఉంటుంది వాళ్ళకి. రెండవది, వాళ్ళ హృదయాలు కఠినమైపోయి అజ్ఞానం ఉంటుంది. మూడవది, వాళ్ళు జీవములో నుండి వేరుపరచబడిన వారు. నాలుగవది, వ్యర్థమైన వాటిని నడుచుకుంటారన్నమాట, అనుసరించి వాళ్ళు. ఇది 4 కార్యాలైతే ఇంకోటి చూడండి, 19వ వచనంలో రాయబడింది, వారు సిగ్గులేని వారై ఉండి. నానా విధమైన వారికి ఏముండదంట? వారికి సిగ్గు ఉండదంట. వారికి సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. హల్లెలూయా. ఇంకొకటి ఇప్పుడు 18లో కొన్ని చెప్పాడు. 19వ వచనంలో ఏమేమి ఉందంట? వారు సిగ్గులేని వారై ఉండి. చెప్పండి. సిగ్గు ఉండదు వాళ్ళకి. వాళ్ళు చేసే కార్యాలు వారికి మూర్ఖంగా అనిపించదు, వారికి తప్పు అనిపించదు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు మోయబడి ఉన్నాయి. అందుకని హల్లెలూయా. వాళ్ళు బైబిల్లో రాయబడినట్లు కీర్తన 115 కీర్తనలో వారు ఎలాంటి వారంట? 115 కీర్తనలో తీసుకోండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అన్యజనుల గురించి చెప్తున్న ఒక మాట 4 నుంచి మనం చదువుతూ పోయితే, వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుంటాయి కానీ పలకదు, కన్నులుంటాయి కానీ చూడవు, చెవులుంటాయి గాని వినవు, ముక్కుంటాయి గాని వాసన చూడదు, చేతులుంటాయి గాని ముట్టుకొనవు, పాదాలుంటాయి గాని నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును నమ్మిక ఇంచువారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. హల్లెలూయా చెప్తారా? ఎట్లాంటి వాళ్ళు అంటండి? ఆ బొమ్మలు ఎలా ఉంటాయో అలాగనే వాళ్ళు కూడా వాటి వంటి వారై ఉన్నారంట. హల్లెలూయా చెప్తారా? అయితే యేషయా గ్రంథము 44వ అధ్యాయంలో వారిని గురించి మరొక వచనము రాయబడి ఉన్నది. చదవండి. యేషయా గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనము. వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి
మూయబడి వారి హృదయాలు మోయబడెను, ఎవడును ఆలోచన చేయడు, ఎవడు కూడా ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగం కాల్చి తిని అగ్నిలో సగం కాల్చాను, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైనది చేయుదునా, చెట్టు ముద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవనికిని తెలివే లేదు, వివేచన లేదు. హల్లెలూయా చెప్తారా? ఈ 44వ యేసయ్య గ్రంథాన్ని పూర్తిగా మీరు చదివితే ఒక చెట్టులో నుండి పొయ్యికి, ఒక చెట్టులో నుండి దూరబందరానికి, ఒక చెట్టులో నుండి ఒక్కొక్క దానికి వాడతాడో, ఆ ఒక్క చెట్టులో నుండి ఒక దేవతను చెక్కుని దానికి మొక్కుతాడే, వీడికి వివేచన ఉందా, వీడికి జ్ఞానం ఉందా, వీరికి తెలివి ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా చెబుతారా? ఎంతమంది అవునంటారు? ఇలాగ చేసే వాళ్ళకి ఏముండదో, సిగ్గుండదో. చెప్పండి, ఏముండదో? ఉంటుందా? సిగ్గులేని వారై. హల్లెలూయా. సిగ్గుండరు వాళ్ళకి. అందుకని వారిని మనం ఏం చేయకూడదు, వారిని పోలి నడవకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఎఫెసీయులకు వెళ్దాం రండి. తర్వాత ఏముందంట వాళ్ళకి? వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుకొనుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. ఈరోజు అన్ని జనులు ఎక్కువగా దేంట్లో ఆశపడతారు? పరిశుద్ధతలోనా, అపవిత్రతలోనా? అపవిత్రతలో ఆశపడతారు. వారు ఎప్పుడు కూడా అసహ్యమైన కార్యాలు, ఎప్పుడు కూడా తినడం, త్రాగడం, ఆడడం ఇలాంటివే ఉంటాయి. చూడండి, ఎందుకు తినడం, త్రాగడం? అపవిత్రమైన నీచ కార్యాలు. అలాంటి వాటిని దేవుడు ఏమంటున్నాడు? అసహించుకుంటున్నాడు. అలాంటివి దేవుడికి ఇష్టం లేదు. అలాంటివి ఎవరికి ఇష్టం లేదు? దేవుడికి ఇష్టం లేదు. అలాంటివి మనుషులకు ఇష్టం, అలాంటివి అన్యజనులకు ఇష్టం. కామకత్వం ఎప్పుడు కూడా వారి మనసంతా కూడా చెడిపోయిన స్వభావం. ఎప్పుడు కూడా అపవిత్రతను ఆశతో చేస్తారంట. ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న మన జీవితంలో దేవుని కార్యాలకు ఆసక్తి ఉందా, లోక కార్యాలకు ఆసక్తి ఉందా? కొంతమందికి లోక కార్యాల మీద ఆసక్తి ఉంటుంది. సీరియల్ చూడడం, సినిమా చూడడం, సెల్ ఫోన్లో 24 గంటలు బూతు బొమ్మలు చూడడం, జోకులు చూడడం, దీని మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు మనసు, తలంపులు, ఆలోచన అన్నీ అపవిత్రమైపోతాయి. అయితే ఇలాంటి వాటిలో ఆసక్తి నిలిపేవాడు దైవిక విషయాలలో ఆసక్తి నిలపలేడు. దైవిక విషయాలు ఏమిటి? బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, సువార్త కూటాలకు వచ్చి కలుసుకోవడం, ప్రార్థనలు జరిగితే కలుసుకోవడం, ఎప్పుడు వీలైతే అప్పుడు దేవుని కార్యాలకి ఆసక్తిగా నిలబడటం. కొంతమందికి చూడండి అలాంటి ఆసక్తులు, గీశక్తులు ఏముండవు. అంటే కారణం ఏంటి? దైవిక ఆసక్తి అయినా ఉండాలి ఒక వ్యక్తిలో, లేదైనా అన్యజనుల వలె అపవిత్రతను గూర్చిన ఆసక్తినైనా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది చెప్తా ఉంటారు, లేదండి నాకు ఆసక్తి ఉంది, నాకు పనులు అది అండి. లేదండి, పనులు సాకే కాదు. ఒక వ్యక్తికి లోకము పరమైన వాటి మీద ఎక్కువగా ఆసక్తి ఉంటే అక్కడే తన కాలాన్ని గడుపుతాడు. లోకస్తులు, అన్యజనుల ఆసక్తి ఎప్పుడు దేని మీద ఉంటాయంట? అపవిత్రతను ఆసక్తితో చేయటానికి ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. అవును, వాళ్ళ మనసంతా కూడా లోకంతో నిండి ఉంటుంది. వాళ్ళ హృదయం అంతా కూడా లోకంతో నిండి ఉంటుంది. అందువలన వారు దైవిక విషయాల మీద ఆసక్తి చూపించరు. కాబట్టి సంఘము నడుచుకోవలసినది ఎలాగా, నడుచుకోకుండా ఉండవలసినది ఎలాగా,
అన్యజనుల వలె ఏం చేయకూడదు సంఘం? చెప్పండి. అన్యజనుల వలె, అది నీతో పని చేసే వాళ్ళు ఉండొచ్చు, నీతో చదివే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే నీ బంధువులు ఉండొచ్చు, నీ రక్త సంబంధాలు ఉండొచ్చు. వారితో ఫ్రెండ్షిప్ ఎంత వరకు పెట్టుకోవాలి? నీ పనులు, నీ ఉద్యోగ కార్యాలు, ఆ కార్యకలాపాల వరకే పెట్టుకోవాలి. గాడ్ అనే విషయానికి వచ్చినప్పుడు వారి వలె నీవు వెంబడించి పోకూడదు. వారు చేసే వాటిని నువ్వు నమ్మకూడదు. ఎందుకంటే నీవు నేను ఆరాధించే దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి నీవు అన్యజనుల వలె ఏం చేయకూడదు? నడుచుకొనకూడదు. నెంబర్ 1, ఇంతవరకు నడుచుకొనకూడనిది ఒక్క మాటలో చెప్పాలంటే అన్యజనుల వలె నడుచుకొనకూడదు అనే దానికి ఈ 3 రెఫరెన్స్లు ఒక్క మాటకి సరిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు రెండవది వెళ్దాం. మనము అన్యజనుల వలె నడుచుకోకూడదు. రెండవది మనం ఏం చేయాలి? 20వ వచనం, 21వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు యేసుని గురించి విని యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు నేర్చుకున్నవారు కారు. అవునండి, ఉపదేశించబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తుని ఏం చేయలేదు? నేర్చుకున్నవారు కారు. హల్లెలూయా. ఈరోజు లోకాన్ని ఎవరు వెంబడిస్తారు? అన్యజనులను ఎవరు వెంబడిస్తారంటే క్రీస్తుని నేర్చుకొనని వారు. చెప్పండి. క్రీస్తుని నేర్చుకొనని వారు. ఇక్కడ కూర్చున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు క్రీస్తుని గురించి బాగా తెలుసా? పక్కలో అడగండి, క్రీస్తుని గురించి మీకు బాగా తెలుసా? చేతులు పట్టుకొని అడగండి బ్రదర్. నా సీరియస్గా అడగండి, మీకు క్రీస్తుని గురించి బాగా తెలుసా? మనోళ్ళకి ఏం తెలుసు? దావీదుపురంలో పుట్టాడని తెలుసు, క్రిస్మస్ చేసుకోవాలని తెలుసు, తర్వాత లెంట్ డేస్ వస్తుంది, ఉపవాసాలు ఉండాలి, తర్వాత సిలువలు వేస్తాం, ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది. ఇంతవరకే తెలుసు. యేసు పుట్టడం తెలుసు, ఆయన చనిపోయి ఇంతవరకే తెలుసు. కానీ యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడు? ఎవరి కొరకు వచ్చాడు? ఆయన శరీరంలోకి రాకముందు యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు శరీరంగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆయన శరీరంగా మారి ఎందుకొరకు ఈ భూలోకంలో ఆయన బోధించాడు? సరే, బోధిస్తే ఏం బోధించాడు? ఎవరికి బోధించాడు? ఏమి చెప్పాడు? అసలు ఎందుకు శ్రమ పడ్డాడు? ఎందుకు సిలువను మోసాడు? ఎందుకు ఆయన మరణించాడు? ఎందుకు ఆయన రక్తం కార్చాడు? ఎందుకు ఆయన శ్రమలు పొందాడు? క్రీస్తుని నేర్చుకోవట్లేదు. ఈరోజు క్రీస్తును నేర్చుకోవాలి అని అంటే బైబిల్ పూర్తిగా చదవాలి, క్రీస్తు సుగుణాలు నేర్చుకోవాలి, క్రీస్తు మాధుర్యాన్ని నేర్చుకోవాలి, క్రీస్తు అడుగుజాడలు నేర్చుకోవాలి. క్రీస్తుని గురించి నేర్చుకోవాలి అని అంటే తప్పక ఆదివారంలో వచ్చి దేవుని వాక్యాల్ని మీరు నేర్చుకోవాలి, పుస్తకంలో రాసుకోవాలి, బైబిల్ తెరిచి చూడాలి, ఆ మాటల్ని అనలైజ్ చేయాలి, ఆ మాటల్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ మాటల్ని గ్రహించాలి. ప్రతి ఆదివారం ఏదో కథా కాలక్షేపం కాదు, ఇక్కడ ఏదో మహాభారతం లాంటిది కాదు, పిట్ట కథ బుర్ర కథ కాదు, కల్పన కథలు అసలే కాదు. ఇక్కడ సత్యం మాట్లాడబడుతుంది, క్రీస్తుని గురించి మాట్లాడబడుతుంది, నిజదేవుని గురించి మాట్లాడబడుతుంది. ఆ దేవుణ్ణి నేర్చుకున్నవారు కాదు అంటున్నాడు. ఎవరెవరైతే క్రీస్తుని గురించి సక్రమంగా తెలియదో, క్రీస్తుని గురించి ఎరగరో, వాళ్ళు నడుచుకోవడం తెలీదు. అందుకే ఆ మాటలో రాయబడి ఉన్నది, అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల. ఉపదేశించబడితేనే మీరు అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోరు. హల్లెలూయా చెప్తారా? ఈరోజు చాలామంది క్రీస్తుని గురించి నేర్చుకోలేదు. అదే ప్రాబ్లం. క్రీస్తుని గురించి నేర్చుకోవాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదివారంలో ఒకరోజు గంట సేపు వాక్యం వినేసి వెళ్ళిపోయినంత మాత్రాన
పూర్తిగా నాకు క్రీస్తుని గురించి వచ్చు అని చెప్పలేరు. ఒక ఆదివారం ప్రసంగం లేదా మహా అంటే నెలకి 4 ఆదివారాలు, 4 ఆదివారాలలో క్రీస్తుని గురించి ఫుల్గా నేర్చుకోగలుగుతామంటే నేర్చుకోలేం. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినం వాక్య పఠనం ఉండాలి. బైబిల్ స్టడీలకు రావాలి. అనేక సత్యాలను అన్వేషణకు వచ్చి మీరు క్రీస్తుని నేర్చుకోవాలి. మీరు ఎంతగా క్రీస్తుని నేర్చుకుంటారో అంతగా క్రీస్తులో ఎదుగుతారు. ఎంతగా క్రీస్తులో ఎదుగుతారో అంతగా క్రీస్తు మిమ్మల్ని వాడుతాడు, ఉపయోగిస్తాడు. మీరు క్రీస్తుని నేర్చుకున్నంతగానే వాడుతాడు తప్ప నీకు ఎంత నేర్చుకున్నావో దేవునికి బాగా తెలుసు. నీకు నేర్చుకున్న తర్వాతనే నిన్ను వాడుతాడంట. హల్లెలూయా చెప్తారా? మత్తయి సువార్తలో మాట ఏం రాయబడిందంటే 11వ అధ్యాయంలో నేర్చుకోవడం అని చెప్పగానే 29వ వచనంలో రాయబడింది, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని హల్లెలూయా. ఎక్కడ నేర్చుకోవాలంట? జీసస్ దగ్గర. హల్లెలూయా చెప్పాలి. యేసు ప్రభు గుణం ఎలాంటిదంట? నేను సాత్వికుడును దీన మనసు గలవాడను. మీ మీద ఏం ఎత్తుకోవాలా చెప్పండి? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా చెప్పాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? క్రీస్తు దగ్గర. ఎవరిని గురించి? ఆయన గురించే. క్రీస్తు నేర్పిస్తాడు. ఆయన ఎవరో ఆయన నేర్పిస్తాడు. ఎంతమంది క్రీస్తు నేర్చుకోవాలని వచ్చారు? ఎంతమంది వస్తున్నారు? వస్తున్నారా? క్రీస్తుని ప్రాక్టీస్ చేస్తున్నారా? క్రీస్తుని నేర్చుకుంటున్నారా? ఆదివారం వచ్చేది ఆశీర్వాదాల కొరకు, నేర్చుకునేదానికి కాదు. ఆదివారం వచ్చే క్రిస్టియన్స్ అంతా కేవలము లబ్ధి కోసం వచ్చేవాళ్ళు. ఏం లబ్ధి? ఆదివారం రాకపోతే శాపం అయిపోతానేమో భయపడి, ఆజ్ఞ అతిక్రమ పాపం అయిపోతానేమో అని భయపడి ఆదివారం ఒకరోజు వెళ్ళిపోయి ఇంకా ఉన్న 7 రోజులు ఆశీర్వాదాలు దోచేయాలి. వాళ్ళు 7 రోజులు ఆశీర్వాదాలు కుమ్మరించేయాలి వాళ్ళకి. హల్లెలూయా చెప్తారా? కేవలం ఆదివారం క్రిస్టియన్స్ వాళ్ళు మతపరమైన క్రిస్టియన్స్. కేవలం ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, నేర్చుకోవాలన్న ధోరణితో వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు ఆమేన్ అంటామో అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. హల్లెలూయా చెప్పాలి. చాలా నాయన ఒక 10 నిమిషాలు కూర్చున్నామా, లేదా మధ్యలో ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోతుంటారు, లేదంటే ఆల్రెడీ ఒక ప్రోగ్రాం పిక్ చేసుకుని వచ్చేస్తుంటారు ఆరాధనకు రావడానికి ముందే. ఆమేన్ అనగానే పరుగు. అలాంటి ఒక ధోరణి కలిగిన వారు నేర్చుకునే మనసు లేదు. ఆదివారం ఒక్కరోజు ఏం నేర్చుకుంటావు? అనుదినము నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నువ్వు నేర్చుకోవాలి అని అంటే ఏదైనా ఒకటి సాధన చేయాలి. నేర్చుకోవాలి అని అంటే ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకోవాలంటే అభ్యాసం చేయాలి. ఈరోజు ఎంతమంది నేర్చుకుంటున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, నేర్చుకోలేదు కాబట్టే ఇంకా పిల్లలుగా ఉన్నారంట. క్రీస్తుని గురించి నేర్చుకోలేదు కాబట్టే ఇంకా పసిపిల్లలుగా ఉన్నారంట. కీడేదో మేలేదో తెలియకుండా జీవిస్తూ ఉన్నారంట. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎంతో తెల్లగా మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటల్ని మనకు తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయంలో చూడండి, 12వ వచనం 13వ వచనంలో రాయబడింది, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు తాగే ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. 14 వయస్సు వచ్చిన వారు, అవునండి, వయస్సు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంట? అభ్యాసం చేస్తారంట, సాధకం చేస్తారంట, సాధన చేస్తారంట. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును.
ఇక్కడ రెండు రకాల ప్రజలను దేవుడు చెప్తున్నాడు. ఒక రకమైన ప్రజలు ఎలాంటి వారంట? చిన్నపిల్లలు. వారికి చిన్నపిల్లలకి బలమైన ఆహారం పెట్టగలమా? వారికి పాలే. ఇంకొకరు వయసుకు వచ్చిన వారు, వారికి బలమైన ఆహారం పెడతాం. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు మీరు పిల్లల దశలో ఉన్నారా? వయసుకు వచ్చిన పెద్దవాళ్ళలాగా ఉన్నారా? పిల్లవాళ్ళ పరిస్థితి ఏమంటే మూలపాఠాలే, ఏబిసిడీలే చెప్తా ఉండేది. 1 చెప్పు, 2 3 ఏబిసిడీలే. APPL ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారు కదండి, అదే శంఖం వదులుతూ ఉండాలి వాళ్ళకి. వాళ్ళు ఎల్కేజీ స్టూడెంట్, వాళ్ళు ఆ స్టూడెంట్లోనే ఉంటారు 10 సంవత్సరాలు అయిన ఎల్కేజీనే వాళ్ళు. హల్లెలూయా. వారికి బలమైన ఆహారం అంటే బలమైన వాక్యాలు, ప్రసంగాలు అర్థం కావు. పిల్లల్లాగా మారు మనసు పొందో, ఇలా ఉండు అలా ఉండు, ఇది చెప్తానే ఉండాలి వాళ్ళకి. వాళ్ళకి ఏముండదంట? జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందదంట వాళ్ళకి. హల్లెలూయా. ఎందుకు అంటే అక్కడ రాయబడింది 13వ వచనంలో, పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవమే లేనివాడంట వాడు. వయసు పెద్దదే, మామూలు వయసు పెద్దదే, కానీ నీతి వాక్య విషయములో ఏం లేదంట వాళ్ళకి, అనుభవం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? నేర్చుకోవాలన్న మనసు, నేర్చుకోవాలన్న ప్రయత్నం, అభ్యాసం, సాధన లేదు. బైబిల్ మొఖమే చెప్పాలా? బైబిల్ మొఖమే ప్రార్థన వైపే చెప్పాలమ్మా. హల్లెలూయా. వెరీ గుడ్. వీళ్ళంతా హల్లెలూయా చెప్పాలా. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు పిల్లల వలె అనుభవము లేని వారై. అప్పుడు నీతి ఏదో, దుర్నీతి ఏదో తెలియదు, సత్యమేదో అసత్యమేదో వాళ్ళు మాట్లాడేదే. అంతా ఒకటే, అందరూ ఒకటే. స్తోత్రం. నీతి వాక్య విషయములో వారికి ఏం లేదు చెప్పాలండి, అనుభవం లేదు. 14వ వచనం అంటాడు, వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఆమేన్ చెప్తారా? క్రిస్టియానిటీలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు అట్లా ఉంటాయి అనుభవంలో. అర్థమైందా? చాలామంది పిల్లలుగానే ఉన్నారు. కారణం నేర్చుకోలేదు వాళ్ళు. వారికి నీతి ఏమో తెలీదు, కీడు ఏమో. కానీ అభ్యాసము చేత దేని నేర్చుకోవాలంట? మేలు కీడులను వివేచిస్తారంట వాళ్ళు. వాళ్ళకు బలమైన ఆహారం. కాబట్టి మేలు కీడులను వివేచించటం అంటే పసిగట్టడం, తెలుసుకోవడం. ఇది కీడు, ఇది మేలు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది సత్య మార్గం, ఇది అసత్య మార్గం అన్నంత స్థితికి ఎవరు ఎదుగుతారంటే సాధకము చేయబడిన వారు, అభ్యాసం చేసేవారు, సాధన, ప్రాక్టీస్, ప్రతిరోజు వాక్యాన్ని ప్రాక్టీస్, ప్రార్థనలో ప్రాక్టీస్ చేసేవారు మాత్రమే కీడు ఏమిటో మేలు ఏమిటో తెలుసుకోగలుగుతారు. నీతి వాక్య విషయములో అనుభవం వస్తుంది. ఈరోజు బైబిల్ అనుభవం లేకుండా నేను ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుని అని అంటే దేవుడిని చూసి నవ్వుతాడు. నువ్వు పిల్లవాడే అంటాడు నిన్ను. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు చర్చెస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, చర్చెస్లో చాలా డివియేషన్స్ వస్తాయి కదా, చర్చెస్లో చాలా నువ్వా నేనా అనే ఎత్తుగడలు వస్తాయి కదా. దానన్నిటికీ కారణం ఏమిటంటే ఈ పిల్లల మనస్తత్వం కలిగిన వారు ఉండటం వల్ల. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తుని నేర్చుకోనని ప్రతి వాడు పిల్లవాడుగా ఉన్నాడు. క్రీస్తుని నేర్చుకొని ఎదిగిన వాడుగా ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తారు చూడండి. వారు ఎలాంటి వారుగా ఉన్నారంట, ఆ మాటలు చూడండి. 3వ అధ్యాయం 1 కొరింథీయులు 1వ వచనములో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు
నేను మీతో మాటలాడకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తునందు పసిపిల్లలే అనియో మీతో మాటలాడవలసి వచ్చెను. క్రీస్తునందు కొరింథీలో ఉన్న సంఘస్థులు ఎలా ఉన్నారంట? పసిపిల్లలు. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు పసిపిల్లల యొక్క వాళ్ళ బిహేవియర్స్, ప్రవర్తన ఎలా ఉంటాయి? ప్రతిదానికి ఏడుస్తారు, మొండి చేస్తారు, మారం చేస్తారు, అలుగుతారు కదా. పిల్లలు చూసారా మీరు? పసిపిల్లలు. ఆమేన్ హల్లెలూయా. పసిపిల్లల లాగా ఉన్నారంట కొరింథీ సంఘంలో ఉండే సంఘస్థులు. ఈరోజు కూడా మన జేబీఎం సంఘంలోనే కాదు, చాలా సంఘాలలో క్రీస్తుని నేర్చుకొనని వారందరూ పసిపిల్లలుగానే ఉంటారు. ఈ పసిపిల్లలకి మనం ఎన్ని రోజులు పాలు ఇచ్చేది? ఫర్ ఎగ్జాంపుల్, తల్లి పాలిచ్చే వయసు వరకు పిల్లలకు పాలు ఇస్తుంది, పాలిచ్చి పెంచుతుంది. వాడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే కూడా పాలు తాగుతూనే ఉంటే ఎట్లా? ఆ తల్లి చాలా బాధ కదా, భారం కదా. అట్లా అన్నమాట చాలామంది ఈరోజు. ఎందుకు అలాగా పసిపిల్లలుగా ఉంటారంటే, కేవలం ఆదివారం షో లాగా, సినిమా ట్యాక్స్కి షో చూసి వచ్చినట్లు ఏదో పోయినామో, మారినామో, కూర్చున్నామో, బైబిల్ వాక్యాలు ఏం చదవరు, పట్టించుకోరు, నేర్చుకోనే దానికి ఛాన్సే లేదు. వారికి కూర్చుంటారు, వచ్చేస్తారు. పసిపిల్లల మనస్తత్వం వాళ్ళంతా. ఎంత వయసు ఉన్న వాళ్ళకి, ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా నేర్చుకునేవాడు, వయసుకు వచ్చిన వాడు, నేర్చుకొనని వాడు పసిపిల్లలు. ఆమె చెప్పాలి. అయితే ఏం జరిగింది చూడండి. అక్కడ పసిపిల్లల వలన ఎంత ప్రమాదం ఉందో పౌలు గారు చెప్తున్నారు 2వ వచనంలో. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కదా. బలహీనులై ఉంటారు. ఎన్ని సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నా కూడా శరీర సంబంధమైన ఆలోచనే ఉంటుంది వాళ్ళకి. ఆత్మ సంబంధంగా ఆలోచించరు. సేవకుడిని గురించి వాళ్ళకి ఆత్మ సంబంధమైన ఆలోచన రాదు. పరిచర్య గురించి ఆత్మ సంబంధంగా ఆలోచన చేయరు. వాళ్ళకి వచ్చే ఆలోచన అంతా శారీరక సంబంధంగానే ఆలోచన చేస్తారు. వాళ్ళ లెక్కలు, వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్స్. అప్పుడు అర్థమైపోతుంది, ఇతడు ఇంకా పరిణితి చెందలేదు, ఇంకా ముదరలేదు, ఇది పిందిది, ఇంకా పిందిగా ఉంది, ఈ పిందె ఎందుకు పనికిరాదో. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాళ్ళంట బలహీనులై ఉంటారంట. ఎంతగా బలం పొందరు వాళ్ళు. వారి బలహీనతే వారి జీవితం అయిపోద్ది. వారి జీవితం అంతటా కూడా బలహీనతలోనే ఉంటారు. కారణం ఏంటి? దేవుని వాక్యాలు సాధకం చేయలేదు. దేవుని వాక్యం బుర్రకెక్కలేదు వాళ్ళకి. దేవుని వాక్యం నేర్చుకోలేదు. అందుకే అన్య జనులను అనుసరించటానికి వారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. అయితే తరువాత వచనంలో అంటాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా. హల్లెలూయా. వారిలో ఏముందంట అమ్మా? ఏముందంట? అసూయ కలహములు ఉండగా. ఈరోజు చూడండి, అసూయ పడుతుంటాం. ఒకరిని చూస్తే అసూయ పడుతుంటాం కదండి. అసూయ నీ లోపల ఉంది అని అంటే నువ్వు ఇంకా మారలేదని అర్థం. నువ్వు అసూయ పడే కొలది నువ్వు వెనకాలకి దిగిపోతూ ఉంటావని అర్థం. నువ్వు అసూయ పడే కొలది నువ్వు ఎవరిని అసూయ పడతావో వాడు ఎక్కిపోతూ ఉంటాడని అర్థం. గుర్తుపెట్టుకో. నువ్వు అసూయపరుడుగా ఉంటే నువ్వు ఇంకా పసిపిల్లోడుగా ఉన్నావని అర్థం. రెండోది కలహాన్ని తీసుకొచ్చేది, కలహం వచ్చే మాటల్లో రెచ్చగొట్టేది, లేదంటే గుట్టుగా ఉండేవాడిని కలహాల మాటలతో అతన్ని చెడిపేది, సంఘాన్ని కలహంతో రెచ్చగొట్టేది. ఇలా కలహాలు పెట్టేవాళ్ళు పసిపిల్లలు స్వభావం కలిగిన వాళ్ళు. అసూయపరులు పసిపిల్లల స్వభావం కలిగిన వాళ్ళు. అలాంటి స్వభావాలు మారాలి అంటే నువ్వు వయసుకు వచ్చి అభ్యాసం చేయాలా. ప్రభు పాదాలను పట్టుకొని గోజాడాలా. ప్రభా, నీతి వాక్య విషయంలో అనుభవం లేకుండా ఉన్నాను. ఎందుకంటే కొరింథీ సంఘం అలా ఉండింది, పసిపిల్లల్లాగా.
ఈరోజు కూడా ఈనాడు సార్వత్రిక సంఘాలు ఈరోజు ఎందుకు గొడవ పడుతున్నారు, ఎందుకు సంఘాలు చీలిపోతున్నాయి, ఎందుకు సంఘాల్లో పెత్తానాలు, సంఘాలు ఎందుకు ఈరోజు ఇలా జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసుల్లాగా ఈరోజు క్రీస్తుని గురించి నేర్చుకోవడం. వాడికి పట్టు పొడిస్తే ఒక ముక్క రాదు, అచ్చర రాదు, వాడు పెద్దగా ఉండాలని కోరుతాడు. ఇంకా ఆ సంఘం పనికి వస్తుందా? ఆ సంఘం అభివృద్ధి చెందుతుందా? క్రీస్తుకున్న సుగుణాలు, క్రీస్తుకున్న గుణగణాలు, క్రీస్తుకున్న మనస్సు, క్రీస్తుకున్న భారం, క్రీస్తుకున్నటువంటిది ఏదీ లేని వ్యక్తి సంఘాన్ని ఏలితే ఆ సంఘం ఎలా ఉంటుంది? అదా ప్రాబ్లం. ఈరోజు అనేక చీలికలకు కారణం అదే. ఇలాగా పసిపిల్లలుగా ఉండేవాళ్ళు చర్చిలో మాత్రం కాదు, ఇంట్లో కూడా అట్లే ఉంటారు. వాళ్ళు భార్య దగ్గర అట్లే ఉంటారు, పిల్లల దగ్గర అట్లే ఉంటారు, సమాజంలో అట్లే ఉంటారు, ఎక్కడ పోయినా అట్లే ఉంటారు. డేంజరస్గా మారతారు వాళ్ళు, నిష్ప్రయోజకులుగా మారతారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తుని నేర్చుకోవాలి. క్రీస్తుని నేర్చుకోవాలి అని అంటే ఏంటి? క్రీస్తుని నేర్చుకోవడానికి ఒక సమయం కేటాయించుకోవాలి. బైబిల్ చదవటానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకొని రోజు బైబిల్ చదివి క్రీస్తు జ్ఞానాన్ని నేర్చుకోవాలి, క్రీస్తు వాక్యాన్ని నేర్చుకోవాలి. ప్రభువా, నాకు జ్ఞానం లేదు నాయన, జ్ఞానం ఇవ్వండి. ఈ మాటల చేత అభ్యాసం సాధకం చేయాలి, బైహార్ట్ చేయాలి ఆ వాక్యాన్ని. ఆ వాక్యం చేత నీ హృదయాన్ని, తలంపులు నింపాలి. అప్పుడు నీవు జ్ఞానిగా మార్చబడతావు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఎస్, మొట్టమొదటిది నువ్వు అన్యజనుల వల్లే నడుచుకోకూడదు అన్నాడు. రెండవది అన్యజనులు ఎట్లా నడుస్తారు అని తెలియజేశాడు. మూడోది చెప్తున్నాడు, మీరు క్రీస్తుని నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరు నేర్చుకోవాలి? ఎంతమంది నేర్చుకుంటున్నారు? మీరు క్రీస్తుని నేర్చుకుంటే ఏమవుతుంది? ఇంకో వాక్యము చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు క్రీస్తుని నేర్చుకుంటే ఏమవుతుందంటే మీరు గాలికి కొట్టుకొని పొట్టు వలె ఉండకుండా స్థిరంగా ఉంటారు. ఈరోజు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము వెళితే మీరు క్రీస్తుని, అందుకని 14-15 వచనంలో రాయబడింది, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి. ఎట్లా ఉండకూడదు అంటున్నాడు? పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గానికి లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. చెప్పండి ఈ మాట, ఎదుగుదుము. చెప్పండి, వయస్సు ఎదగడం కాదు, శరీరము ఎదగడం కాదు, క్రీస్తులో ఎదగాలి. ఇంకో మాట చెప్పాలంటే క్రీస్తు మీలో ఎదగాలి. చెప్పండి, ఎవరు ఎదగాలి మీలో? క్రీస్తు మీలో ఎదగాలి. హల్లెలూయా చెప్పండి. క్రీస్తు మీలో ఎదగాలి అంటే క్రీస్తును చదవాలి, క్రీస్తును ధ్యానించాలి. అక్కడ రాయబడింది చాలా అద్భుతమైన మాట. వాళ్ళు పిల్లలమై ఉంటే ఏమవుతారంట? మనుషుల మాయోపాయాల చేత వంచనతోనూ తప్పు మార్గానికి లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు. గాలి ఎట్ట కొడతాదో గాలి వాటం మనుషులు విన్నారా? ఏ గాలి కొట్టింది బా ఇతనికి అంటామా? ఎట్ట గాలి కొడతాదో అట్ట తిరిగేవాడు పసిపిల్లవాడు, క్రీస్తులో ఎదగనివాడు, అజ్ఞాని. హల్లెలూయా. గాలివాటం ఎట్టు వెళ్తాడు అటు గాలి కొట్టుకొని పోతాడంట. తర్వాత కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోతాడంట. ఉపదేశాలు రెండు, ఒకటి దేవుని చేత ఇవ్వబడిన ఉపదేశం, రెండు కల్పింపబడిన ఉపదేశం. హల్లెలూయా. దేవుని చేత ఇవ్వబడిన ఉపదేశం అని నీకు ఎలా తెలుస్తుంది? కల్పించబడిన ఉపదేశం అని నీకు ఎలా తెలుస్తుంది? లేఖనాలను బాగా ఎరిగితే తెలుస్తుంది.
ఇది కల్పించబడినది, ఇది రాయబడినది. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి. గలసియన్ చాప్టర్లో చెప్తాడు కల్పింపబడిన ఉపదేశాలు ఎలా ఉంటాయి. చూడండి, గలసియన్ చాప్టర్ 1 అపోస్తలుడైన పౌలు గారు 6వ వచనంలో అంటాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా ఆశ్చర్యమవుతుంది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. అవునండి, పౌలు కాలంలోనే ఉన్నారు. గలసియన్ సంఘం కూడా పౌలు ద్వారా రక్షించబడి కట్టబడిన సంఘమే. అయితే వాళ్ళు ఏ సువార్త తట్టు తిరిగారంట? భిన్నమైన సువార్తల తట్టు తిరిగారంట. హల్లెలూయా. అంటే గమనించాలమ్మా, సువార్తలు మంచి సువార్త ఉంది, భిన్నమైన సువార్తలు ఉంది, చెరపగోరే సువార్తలు కూడా ఉన్నాయి. ఇది ఎప్పుడు తెలుస్తాయి నీకు భిన్నమైనవని? నువ్వు వాక్యములు అన్నిట్లో ఎదిగినప్పుడే. అవును, జ్ఞానేంద్రియాలు, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు నీ కలిగినప్పుడే. హల్లెలూయా. సత్యం ఏదో నీకు పక్కాగా తెలిస్తే అసత్యం ఏదో నువ్వు కనిపెట్టలేవా? కనిపెట్టగలమా లేదా? సత్యమే నీకు పక్కాగా తెలియదనుకో, రెండు ఒకటే పెట్టినా ఒకేలాగుంది, డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో నీకు పసిగట్టగలవా? ఒరిజినల్ ఏదో నీకు పక్కాగా తెలిస్తే రెండు కాదు ఎన్నైనా పెట్టని ఒరిజినల్ నువ్వు ఖచ్చితంగా కనిపెడతావు. ఆ ఒరిజినల్లే తెలుసుకోమని బైబిల్ చెప్తుంది. లోకంలో ఉండేవన్నీ డూప్లికేట్, యేసు మాత్రమే ఒరిజినల్. ఆ ఒరిజినల్ నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఇంకో మాట రాయబడింది చూడండి ఆ వచనంలో, అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. మేం మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడుల అతడు శాపగ్రస్తుడవునుగాక. హల్లెలూయా చెప్పాలి. కాబట్టి దేవుని సువార్త ఈ లేఖనములో మనకు చాలా క్లియర్గా కనబడతా ఉంది. దాన్ని వదిలేసి భిన్నమైన సువార్తలు చేసేవాళ్ళు ఉంటారు. భిన్నమైన సువార్తలు, తప్పు మార్గంలోనికి లాగే, కుయుక్తిగా లాగే సువార్తలు ఉంటాయి, దానికి వాలిపోతూ ఉంటారు. అందుకే జాగ్రత్త ప్రియ సహోదరుడా సహోదరి. రెండవది, నువ్వు నేను క్రీస్తుని నేర్చుకోవాలి. చెప్పండి, చేతులు పట్టుకొని చెప్పమన్నా. వాళ్ళతో చెప్పండి, మాకు పక్కలో ఉంటే వాళ్ళతో చెప్పండి, చేతులు పట్టు, క్రీస్తుని నేర్చుకోండి. ఆమేన్, హల్లెలూయా. అందుకండి క్రీస్తుని నేను ఇంకా నేర్చుకోవాలి కాబట్టి చాలా బైబిల్ క్లాసెస్ పెట్టి, స్టడీస్ పెట్టి, ఒకే ఆశ, క్రీస్తుని ఇంకా నేర్చుకోవాలి. సరిపోదు. హల్లెలూయా చెప్తారా? నేను 2004 నుండి క్రీస్తుని నేర్చుకుంటూనే వస్తున్నాను. ఇంకా ఫుల్గా నేర్చుకున్నానా అంటే లేదండి, ఇంకా నేర్చుకుంటూ ఉన్నానండి. ఆమేన్ చెప్పాలి. ఒకవేళ చాలామంది ఇట్లా అనుకుంటారు, నాకు తెలియందా, నేను చదవందా, నేను నేర్చుకోందా. నేను అంటున్నానండి, నా యొక్క జీవితంలో స్టాండర్డ్ ఏంటో తెలుసా? నేను ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్లోనే ఉన్నాను అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఆమె చెప్తారు గట్టిగా, క్రీస్తుని నేను ఇంకను నేర్చుకోవాలి. ఇంకా అన్ని కోణాలు, క్రీస్తు అన్ని పార్శ్వాలు నేను చదవాలి. క్రీస్తులో ఉన్న అన్ని యొక్క గుణాలను నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎంతగా క్రీస్తులో ఎదుగుతావో అంతగా క్రీస్తులోనే నిలబడతావు, క్రీస్తులోనే ఉంటావు. రెండవది గమనించాలి, నీవు నేను అన్యజనుల వలె నడవకుండా ఉండాలి అని అంటే క్రీస్తుని నేర్చుకోవాలి. చెప్పండి గట్టిగా. ఎవరి వలె నడవకుండా ఉండాలంటే ఎవరు నేర్చుకోవాలి? క్రీస్తుని ఎలా నేర్చుకుంటావు? త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము ద్వారా. చెప్పండి, దేని ద్వారా? రోజు బైబిల్ పఠించే వాళ్ళు ఉంటే ఒకసారి చేతులు చూపించి హల్లెలూయా చెప్పండి. రోజు బైబిల్ ఎత్తుకునేవాళ్ళు, ఎత్తుకొని చాలామంది కూర్చోండారు. ఎవరైతే చేతులు ఎత్తలేదో వాళ్ళు బైబిల్ ఎత్తేలేదని అర్థం.
చేతులకి బైబిల్ వస్తే మీ చేతులు పైకి వస్తాయి. క్రీస్తుని నేర్చుకోవాలి. ఇంకో మాట చెప్పేసి క్లోజ్ చేద్దాం అనుకుంటా. సమయం 11:30 అయిపోయింది. బలారాధనకి వెళ్ళాలి కదా. ఎఫెసియన్స్ చాప్టర్ 4. ఇంతవరకు మనం ఏం చూసామంటే అన్యజనులను పోలి నడవకూడదు. దానికి ఇంతవరకు ప్రసంగం. అలా నడవకుండా ఉండాలంటే క్రీస్తుని పోలి మనం నడవాలి అని అంటే క్రీస్తుని నేర్చుకోవాలి. రైట్. తర్వాత 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. రెండవ మాట చెప్పి ముగిస్తాను. రెండవ మాట ఏంటంటే ప్రాచీన స్వభావమును వదులుకోవాలి, నవీన స్వభావమును ధరించుకోవాలి. చెప్పండి. సరే, ఇంకో మాట చెప్తే సింపుల్గా మనం వదులుకోవాలి, ధరించుకోవాలి. చెప్పండి. వదులుకోవాలి, ధరించుకోవాలి. దేన్ని వదులుకోవాలి? పాత వాటిని. దేన్ని ధరించుకోవాలి? కొత్త వాటిని. పాతవంటే ఏమిటి? కొత్తవంటే ఏమిటి? అక్కడే రాయబడింది. పాతవంటే ఏమిటంట? మోసకరమైన దురాశలు. చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. హల్లెలూయా. మీరు మునుపటి ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? మీ ప్రవర్తనలు మోసకరంగా ఉన్నాయి కదండి. కొంతమంది డ్రింకర్స్గా ఉన్నారు, కొంతమంది స్మోకర్స్గా ఉన్నారు, కొంతమంది దొంగలుగా ఉన్నారు, కొంతమంది వ్యభిచారులుగా ఉన్నారు, కొంతమంది వేసులుగా ఉన్నారు, కొంతమంది పరమోకులుగా ఉన్నారు, కొంతమంది ఊరు చుట్టే కుక్కలుగా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? కొంతమంది అమ్మాయిలు వెనకాల తిరిగే వాళ్ళుగా ఉన్నారు, ఇంకొంతమంది అబ్బాయిలు వెనకాల తిరిగే వాళ్ళుగా ఉన్నారు, ఇంకొంతమంది చీట్ చేసే వాళ్ళుగా ఉన్నారు, ఇంకొంతమంది కాలక్షేపం చేసే వాళ్ళుగా ఉన్నారు, ఇంకొంతమంది యూస్లెస్గా ఉన్నారు, పని పాటలకు వెళ్ళలేని వాళ్ళుగా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావాలు, పాత స్వభావాలు, మార్పు లేని స్వభావాలు. ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి కావు, కుటుంబాలకు ఇష్టమైనవి కూడా కావు, మనుషులకు కూడా ప్రయోజనకరమైనవి కావు. ఇవన్నీ మునుపటి ప్రవర్తనలు. ఇవన్నీ క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత అదే కంటిన్యూ చేస్తుంటే నువ్వు ఇంకా వదులుకోలేదని అర్థం. వదులుకోవాలి. ఇప్పుడు మన శారీ కానీ లేదా మన షర్ట్ ప్యాంట్ కానీ మనం కొత్తవి మార్చుకోవాలనంటే పాతది ఏం చేయాలి? తీసివేయాలి. హల్లెలూయా చెప్తారా? లేదు నేను దీని మీద నేర్చుకుంటానంటే ఇంకా కంపు కొడుతుంది. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఏం చేయాలి? దీన్ని తీసి పారవేయాలి. పాతది రిమూవ్ చేస్తేనే కొత్తది ధరించుకుంటాం. పాతది రిమూవ్ చేయాలి. అది నువ్వే రిమూవ్ చేయాలి. నీ షర్ట్ ఎలా నువ్వే రిమూవ్ చేస్తావో, నీ ప్యాంట్ ఎలా రిమూవ్ చేస్తావో, నువ్వే ప్రభు దగ్గర వెళ్ళి నీ మోసకరమైన ప్రవర్తన, నీ మోసకరమైన అలవాట్లు, నీ మోసకరమైన జీవిత శైలిని ప్రభు దగ్గర పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ మనసులో నుండి తీసివేయాలి, నీ మైండ్లో నుండి తీసివేయాలి. నీ బిహేవియర్స్ దాని వైపు వెళ్ళకూడదు. వదిలిపెట్టేయాలి, దాన్ని చీకొట్టాలి, దాన్ని దేశించాలి, దాన్ని పారవేయాలి. దాన్ని అలా పారవేసుకొని ఏం చేయాలంట? మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. మూర్ఖులుగా ఉన్నారనుకోండి, ఇక్కడికి వచ్చి కూడా అదే మూర్ఖములు చూపిస్తే, అదే మూర్ఖత్వంలో ఉంటే ఇంకా నీ ప్రవర్తన స్వభావం మారలేదని అర్థం. ఈరోజు చాలామంది మారిపోయినానని బాప్తిజం తీసుకున్నారు, కానీ అదే స్వభావం ఉంటుంది. స్వభావం మారాలి. నీ యొక్క జన్మ స్వభావం మారాలి, నీ తండ్రి స్వభావం మారాలి, నీ తల్లి స్వభావం మారాలి. మీ యొక్క రక్తం పంచుకొని పుట్టిన ఆ స్వభావాలు మీకు మారి క్రీస్తు స్వభావం రావాలి, యేసు స్వభావం రావాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి.
ఆమేన్. క్రీస్తు స్వభావము మనలోకి వచ్చునుగాక. అంటే మన స్వభావాలు పోవాలి. మన స్వభావాలు ఉంటే ఇంకా నీ లోపలికి ఎవరు రాలేదు? క్రీస్తు రాలేదు. కాబట్టి రెండవది, సంఘము చేయాల్సిన రెండవ పని, మొదటి పని అన్యజనుల వలె నడుచుకొనకుండా క్రీస్తుని నేర్చుకోవాలి. రెండవది, మీరు ప్రాచీనమైన స్వభావాన్ని ఏం చేయాలి? వదులుకొని నూతన స్వభావం, దేవుని పోలికగా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ రెండు మీరు చేయగలిగితే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు, ఆశీర్వాదంగా ఉండగలుగుతారు. ఎంతమంది ఒప్పుకుంటారు? హల్లెలూయా చెప్పాలా? అది ప్రభు కోరుకుంటున్నాడు, అది ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి సమయం అయిపోయింది, బల్ల కార్యక్రమం ఉంది కాబట్టి ఫస్ట్ ఆరాధన కూడా ఎక్కువసేపు తీసుకునేసిన. దేవునికి స్తోత్రం. 9 అయిపోయింది ఈరోజు. దేవునికి స్తోత్రం. కనుక మనందరూ ఉన్న పాటన లేచి నిలబడదాం. ఈ రెండు విషయాలు మనము కొంత పరీక్షించుకుందాం. ప్రభువారు చెప్పిన మాటలకి మన హృదయాన్ని అప్పగించుకుందాం. మన జీవితాన్ని యేసయ్యా, నా స్వభావం పాపిష్టి స్వభావం, పాత స్వభావం, పనికిరాని స్వభావం, యూస్లెస్ అయిన స్వభావాన్ని నేను వదిలేసి కొత్త స్వభావాన్ని ధరించుకుంటాను, కొత్త మనిషిగా మారుతాను, కొత్త మనిషిగా మారుతాను. ఎంతమంది ఆశపడుతున్నారు? అందరూ లేచి నిలబడతారా? వీళ్ళంతా కొంచెం లేపుతారా? స్తోత్రం. హల్లెలూయా. వారిని కొంచెం లేపి పెట్టండి. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రభుతో కూడా మాట్లాడదాం. ప్రభుతో మాట్లాడదాం. ప్రభువా, యేసయ్యా, నా హృదయాన్ని చూస్తున్న యేసయ్యా, నా తలంపులను చూస్తున్న యేసయ్యా, నా పడక తెలుసు, నా నడక తెలిసిన యేసయ్యా, నేను కూర్చుండుట, నేను లేచుట తెలుసుకున్న యేసయ్యా, నాయనా తండ్రి, నా జీవితంలో నాయనా పనికిరాని ఒక స్వభావం, ఓ దేవా, పాడు చేసిన స్వభావం, నా ప్రవర్తనలను మార్చుకుంటానయ్యా, నా మనస్సును మార్చుకుంటానయ్యా. నాకు నూతన స్వభావాన్ని ఇవ్వండి అయ్యా. నేను నూతన స్వభావాన్ని ధరించుకుంటానయ్యా. నేను నూతన వ్యక్తిగా మారుతానయ్యా. నేను నూతన వ్యక్తిగా మార్చుకుంటానయ్యా. అందరు అప్పగిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నిన్ను ఎరిగెదను, ఇంకా నిన్ను ఎరిగెదను, ఆసక్తితో నిన్ను ఎరిగెదను. రెండు చేతులు చాపి, ఆసక్తితో నిన్ను ఎరిగెదను, ఇంకా నిన్ను ఎరిగెదను, ఇంకా నిన్ను ఎరిగెదను, ఆసక్తితో నిన్ను ఎరిగెదను, ఆసక్తితో నిన్ను, ఆసక్తితో నిన్ను ఎరిగెదను. ప్రసన్నత దైవ ప్రసన్నత, దైవ ప్రసన్నత, రాజాని ప్రసన్నత చాలునయ్యా, ఎల్లప్పుడు నాకు చాలునయ్యా. రాజాని ప్రసన్నత చాలునయ్యా, నాకు చాలునయ్యా. లోకమంతా మాయనయ్యా, లోకమంతా మాయయ్యా, నీ ప్రేమ ఒకటే చాలునయ్యా, నీ ప్రేమ ఒకటే చాలునయ్యా. ప్రసన్నత దైవ ప్రసన్నత, గ్లోరీ, ప్రసన్నత
దైవ ప్రసన్నత, రాజాని ప్రసన్నత చాలునయ్యా, ఎల్లప్పుడు నాకు చాలునయ్యా. రాజాని ప్రసన్నత చాలునయ్యా, చాలునయ్యా. అందరూ చెప్పండి, ఎల్లప్పుడు నాకు చాలునయ్యా. ఈ లోకమంతా రెండు చేతులు చాపి మాయయ్యా, ఈ లోకమంతా మాయయ్యా, నీ ప్రేమ ఒకటే చాలునయ్యా. నోటి నిండా చెప్పండి, నీ ప్రేమ ఒకటే, యేసుని చూసి చాలునయ్యా, నీ ప్రేమ ఒకటే చాలునయ్యా. సోదరుడు సతీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం, అందరూ ప్రార్థనలో ఉందాం. ఓ చాలునయ్యా. అందరు రెండు చేతులు చాపబడిన వారుగా మన జీవితాన్ని యేసుకు సబ్మిట్ చేసుకుంటుండగా, సమర్పించుకుంటుండగా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఎదిగో తండ్రి యొక్క పరిశుద్ధ ధనమునందు తండ్రి, పునరుద్ధాన దినమునందు మీ పాద సన్నిధిలో మేమందరూ తండ్రి మీ బిడ్డలుగా వచ్చి తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు, అలాగే తండ్రి మీ పాద సన్నిధిలో నిలిచి ఉండి తండ్రి మీ యొక్క తండ్రి ఆలోచనను పొందుకున్నట్లు, మీ యొక్క హెచ్చరికలను పొందుకున్నట్లు, మీ గద్దింపును పొందుకున్నట్లు తండ్రి మేము మీ మాటల చేత బాగుపరచబడినట్లు, సరిచేయబడినట్లు తండ్రి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి సంఘము ఎలా ఉండాలని తండ్రి, ఎలా ఉండకూడదు అని తండ్రి, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి తండ్రి మీ బిడ్డలు తండ్రి, సంఘంలో చేర్చబడిన వారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాల్ని తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. అన్ని జనుల వలె ఉండకూడదని తండ్రి, క్రీస్తుని మేము నేర్చుకోవాలని తండ్రి, ప్రాచీన స్వభావాన్ని మేము విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మేము ధరించుకోవాలని తండ్రి మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి నేను నా కుటుంబము కూడా తండ్రి మేము రక్షణ పొందుకున్నప్పటికీ, సంఘంలో చేర్చబడినప్పటికీ, మేము ఉపదేశాలు విన్నప్పటికీ తండ్రి మీరు చేసిన మేలును మేము అనేకులకి ప్రకటించుకున్నప్పటికీ తండ్రి, లోకస్తులు లాగా తండ్రి అన్య జనులకి మాకు ఎటువంటి భేదము లేనట్లుగా తండ్రి, అంకను పాత స్వభావము, పాత తలంపులు తండ్రి, పాత ప్రవర్తన, పాత నడవడిక కలిగి నడిచినటువంటి సందర్భాలు తండ్రి అనేకములు ఉన్నాయి తండ్రి. తండ్రి పేరుకు క్రైస్తవులుగా జీవించి తండ్రి పరిపూర్ణమైన మారు మనసు లేకుండా, పరిపూర్ణమైన తండ్రి మీ వైపు తిరిగినటువంటి అనుభవం లేకుండా, మీ చిత్తానికి సమర్పించుకున్న అనుభవం లేకుండా తండ్రి క్రైస్తవులు అనే ముసుగుతో, క్రైస్తవ్యం అనేటువంటి వేషముతో, క్రైస్తవం అనేటువంటి పేరుతో నేను నా కుటుంబం కూడా జీవించాం తండ్రి. మీరు ఈరోజు పలికిన మాటల ద్వారా తండ్రి నిజంగా మాలో తండ్రి స్ఫూర్తి, పరివర్తన తండ్రి, పశ్చాత్తాపం కలిగింది తండ్రి. మేము దేన్నైతే విడిచిపెట్టాలనో, దేన్నైతే వదులుకోవాలనో, దేన్నైతే మార్చుకోవాలనో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రములు, వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇలాంటి తండ్రి మీ వాక్యం చేత సరిచేయబడి, మీ వాక్యం చేత బాగుపరచబడి, మీ వాక్యం చేత కదిలించబడిన ఈ సంఘంలో ఉన్నటువంటి నా సహోదరుల్లో కూడా తండ్రి అలాంటి తండ్రి మార్పుని, అలాంటి స్ఫూర్తిని, అలాంటి పరివర్తనని, అలాంటి పశ్చాత్తాపాన్ని మీరు కలిగించి ఉన్నట్లయితే తండ్రి ప్రతి ఒక్కరూ మేము మీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. ఇది మొదలుకొని తండ్రి మేము నూతన స్వభావాన్ని ధరించుకొని తండ్రి నూతనంగా జీవించ
నడిచినట్లు మాకు సహాయాన్ని దయచేయండి. మేము క్రీస్తుని నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మేము క్రీస్తుని ధరించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. క్రీస్తుని మా హృదయాల్లో మేము ప్రతిష్ఠించుకొని తండ్రి, క్రీస్తు మా ముందర విడిచి వెళ్ళినటువంటి ఆ అడుగు జాడల్లో తండ్రి మేము ఒక్కొక్కరము తండ్రి ప్రతి దినము మా సిలువని ఎత్తుకొని తండ్రి మేము నడుచున్నట్లు మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. మా ఈ జీవిత కాలంలోనే తండ్రి మా యొక్క జీవన ప్రయాణం ముగించబడేలాగా పౌలు గారు చెప్పినట్లు మేము క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్పారే. అలాంటి అనుభవంలోకి ఈ నా సహోదరులు మమ్మందరినీ తండ్రి ఆ అనుభవంలోకి మీరు నడిపించమని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మీరు మాట్లాడిన మాటను బట్టి మరొకసారి మీకే స్తోత్రములు వందనములు తెలియజేసుకుంటూ ముందున్నటువంటి తండ్రి బల్ల కార్యక్రమాన్ని కూడా మీ ఘనమైన చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి అయోగ్యంగా ఎవరు బల్లలో పాలు పొందకుండానట్లు తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని మా యొక్క తప్పిదాలనంతా ఒప్పుకొని తండ్రి మేము తండ్రి పరిశుద్ధులుగా తండ్రి మరొకసారి క్రీస్తు రక్తం చేత కడుక్కొని తండ్రి బలలో పాలు పొందినట్లు మాకు సహాయం దయచేయండి. ముందున్న ప్రతి కార్యాన్ని మీ ఘనమైన చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి కార్యంలోనూ మీ చిత్తము మీకు ఇష్టమైన కార్యములు మీరే జరిగించి మీరే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.